హాయ్ అండి. ఎలాంటి పప్పు వాడకుండా క్రిస్పీగా, టేస్టీగా ఉండే చిట్టి చిట్టి పునుగులైతే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి. మన దగ్గర ఒక కప్పు రేషన్ బియ్యము, అలాగే ఒక 4 బంగాళాదుంపలు ఉంటే సరిపోతుంది. టేస్టీ అయినా ఈజీగా పునుగులైతే ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. నచ్చితే ట్రై చేయండి. నేను ఇక్కడ ఒక కప్పు రేషన్ బియ్యాన్ని అయితే తీసుకున్నానండి. మీకు నచ్చిన ఏ బియ్యమన్నా వాడుకోవచ్చు. నేను ఇక్కడ రేషన్ బియ్యాన్ని అయితే తీసుకొని ఇలా 2, 3 సార్లు అయితే శుభ్రంగా కడిగేసి కొద్దిగా నీళ్ళైతే వేసుకొని ఒక 3 గంటల సేపు నానబెట్టేసుకున్నానండి. నేనైతే 3 గంటల సేపు నానబెట్టుకున్నాను. మీకు అంత టైం లేకపోతే ఒక 2 గంటల సేపు అయినా నానబెట్టుకోండి. మినిమం ఒక 2 గంటల సేపు అయినా ఈ బియ్యాన్ని అయితే నానబెట్టుకోవాలండి. సో ఇలా నానిన బియ్యాన్ని మిక్సీ జార్లో అయితే వేసుకొని కొంచెం వాటర్ అయితే వేసుకొని చాలా మెత్తగా అయితే మిక్సీ పట్టేసుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న పేస్ట్ని ఒక బౌల్లోకి అయితే తీసుకోండి. దాని తర్వాత అదే మిక్సీ జార్లోకి ఉడికించిన 4 బంగాళాదుంపలు అయితే తీసుకొని ఇందులోని కూడా కొంచెం వాటర్ వేసి పేస్ట్లా చేసేసి అదే బౌల్లోకి అయితే తీసేసుకోండి. ఇప్పుడు దీంట్లోకి సన్నంగా కట్ చేసుకున్న ఆనియన్స్, అలాగే కొద్దిగా క్యారెట్ తురుముని వేసుకున్నాను. ఇంకా సన్నంగా కట్ చేసుకున్న పచ్చిమిర్చిని కూడా వేసుకున్నానండి. సో ఇందులోనే పచ్చిమిర్చి కొంచెం ఎక్కువగానే తీసుకోండి, కారం ఎక్కువగానే పడుతుంది. తర్వాత కట్ చేసుకున్న కొత్తిమీర, తగినంత సాల్ట్, చిటికెడంత బేకింగ్ సోడాని వేసుకోండి. బేకింగ్ సోడా వచ్చేసి పూర్తిగా ఆప్షనల్ అండి. ఇంకా మీకు ఇష్టం ఉంటే కొద్దిగా జీలకర్రను కూడా వేసుకొని ఒకసారి మొత్తం అన్నీ కలిసేలాగా అయితే ఈ విధంగా కలిపేసుకొని సైడ్కి అయితే పెట్టేసుకోండి. తర్వాత ఇలా ఒక ప్యాన్లోకి అయితే ఆయిల్ అయితే వేసుకోండి. ఆయిల్ బాగా మరిగేంత వరకు మరిగించేసుకోండి. ముందుగానే చెప్తున్నానండి, పునుగులు వచ్చేసి ఆయిల్ వేడిగా ఉంటేనే మనకి పర్ఫెక్ట్గా వస్తాయి. సో ఆయిల్ అనేది బాగా మరిగేటప్పుడే ఇలా చిన్నగా పునుగులు అయితే వేసుకోండి. అలాగే వేసిన వెంటనే అస్సలు కదపొద్దండి. ఇలా ఒక సైడ్ బాగా కాలిన తర్వాత అప్పుడు ఇంకొక సైడ్ ఇలా ఈజీగా టర్న్ చేసుకోవచ్చు. సో ఒక సైడ్ బాగా కలర్ వచ్చేంత వరకు ఆగి తర్వాత ఇంకొక సైడ్ అయితే తిప్పేసుకోండి. ఇలా మంచి కలర్ వచ్చేంత వరకు వేగించి తీసుకుంటే మన చిట్టి చిట్టి క్రిస్పీ అయిన పునుగులు అయితే రెడీ అయిపోయాయండి. నిజంగా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. ఇలా ఆనియన్స్తో ఒకసారి ట్రై చేయండి. లేదంటే మీకు నచ్చిన చట్నీ దేనితోటైనా సూపర్గా ఉంటుంది. చట్నీ లేకపోయినా ఆనియన్స్ని మధ్యలో పెట్టుకొని ఒకసారి ట్రై చేయండి, సూపర్గా ఉంటాయి. బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసి ఒక చిన్న లైక్ చేసి వెళ్ళండి.